హలో అండి. అస్సలాముఅలైకుం. నమస్తే. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూ ఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఇవాల్టి వీడియోలో మనం ఐకియా ఏప్రిల్ సేల్ చూద్దాము. మన ఐకియా వీడియోస్ అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే ఇప్పుడు సేల్‌లో ఉన్న ఐటెమ్స్ మాత్రమే కాకుండా ఐకియాకి వెళ్ళగానే కొత్త ఇన్ఫర్మేషన్ తెలుస్తదనమాట. టైమింగ్స్ చేంజ్ అవ్వడం గానీ, లేదా ఏమైనా కొత్త సేల్స్ ఇన్ ద సెన్స్ పిక్నిక్ స్పాట్ పెట్టారు, లేదంటే ఫుడ్‌లో ఏమన్నా సేల్ నడుస్తుంది, లేదంటే ఏమైనా కొత్త పాలిసీస్ వచ్చాయి. ఇట్లాంటివన్నీ గూడా నేను చెప్తూ ఉంటాను. సో, ఓన్లీ సేల్ మాత్రమే అని అనుకోకండి. అండ్ మీకు చాలా టైమ్ అండ్ మనీ సేవ్ అయితది మన వీడియో చూసి మీరు వెళ్ళినట్లయితే. సో, నేను ఎవ్రీ మంత్ ఆల్మోస్ట్ 10th లోపు పెడతాను. సో, ఇవి చూసేసి తర్వాత ఐకియా వెళ్ళడానికి ప్లాన్ జేసుకోండి. యాజ్ ఈజ్ సెక్షన్ ప్లస్ నార్మల్ ఐకియా స్టోర్ ఎవ్రీథింగ్ ఐ విల్ కవర్. అండ్ ఆల్సో 200 బిలో ఐటమ్స్ అనేసి పార్ట్ 1 చేశాను. పార్ట్ 2 కూడా వస్తది. సో, ఇలా మన ఐకియా వీడియోస్ అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఆల్సో ఈ ఛానెల్‌లో యాజ్ యూజువల్ మంచి మంచి షాపింగ్ వ్లాగ్స్ పెడుతూ ఉంటాను. నేను సెపరేట్‌గా నా పర్సనల్ ఛానెల్ కూడా స్టార్ట్ చేశా, షకీరా మొహమ్మద్ అనేసి. ఆ ఛానెల్‌లో వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. అంటే ఈ ఛానెల్‌లో కూడా వ్లాగ్స్ వచ్చాయి. కాకపోతే ఏమైందంటే చాలామంది మాకు ఓన్లీ వ్లాగ్స్ కావాలి, షాపింగ్ వ్లాగ్స్ సెపరేట్‌గా కావాలి. సో దట్ మాకు ఏది యూజ్ అవుద్ది అంటే అప్పుడు ఆ ఛానల్‌కి వెళ్ళి చూసుకుంటాము అంటేనే నేను సెపరేట్ చేశాను. టాప్ కామెంట్‌లో షకీరా మొహమ్మద్ ఛానల్ లింక్ కూడా ఇస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదా మీరు యూట్యూబ్‌లోకి వెళ్ళి షకీరా మొహమ్మద్ లేదా షకీరా వ్లాగ్స్ అని కొట్టినా కానీ మన ఛానల్ ఓపెన్ అవుతుంది అండ్ యూ కెన్ సబ్స్క్రైబ్. సో, ఇంకా ఎవరికైతే నా అవుట్‌ఫిట్ కావాలో ఒకసారి క్విక్‌గా చూపించేస్తాను. ఇది వచ్చేసి ఫార్మల్ ప్యాంట్ అండి. ఇది గ్రే మీద బ్లాక్ చెక్స్ లాగా వస్తాయన్నమాట. ఇది వచ్చేసి నేను ఎక్కడ తీసుకున్నాను, వెస్ట్ సైడ్‌లో తీసుకున్నా. 34 ఫార్మల్‌లో 34 అనమాట నా సైజ్. సో, ఇది వచ్చేసి వెస్ట్ సైడ్. అండ్ ఇది వచ్చేసి సాదా బ్రాండ్ నుంచి అమెజాన్‌లో తీసుకున్నా. ఇవి నా దగ్గర 2, 3 ఉన్నాయి టాప్స్. కాటన్ టాప్స్ బాగుంటాయి, మంచిగా ఎలిగెంట్‌గా ఉంటాయి, ప్లస్ కంఫర్టబుల్‌గా ఉంటాయి. అండ్ పెద్ద కాస్ట్ కూడా కాదనమాట. లింక్ ఇస్తాను. అండ్ ఇయర్ రింగ్స్ కూడా అమెజాన్ నుంచే, వీటి లింక్ కూడా ఇస్తాను. ఎందుకంటే తర్వాత కామెంట్స్‌లో వస్తుంటాయి అనమాట అవుట్‌ఫిట్ ఎక్కడ కొన్నారని. అందుకే క్విక్‌గా చెప్పేస్తున్నా. సో, ఓకేనా? చలో ఐకియాకి వెళ్ళాము. కొత్త ఐటమ్స్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఏప్రిల్‌లో తెలుసుకుందాం. ఇవాళ వచ్చేసి మనం యాజ్ ఈజ్ సెక్షన్ చూద్దామండి. అండ్ 2 days తర్వాత నేను ఐకియా స్టోర్ వీడియో పెడతాను. అండ్ యాజ్ ఈ సెక్షన్లోకి మీరు వెళ్ళాలి అంటే బిల్లింగ్ సెక్షన్ మధ్యలో ఒక లేన్ ఉంటుంది, లైట్స్ ఉంటాయి దానికి. అట్లా మీరు డైరెక్ట్గా కూడా లోపలికి వెళ్ళొచ్చు, జస్ట్ ఒకసారి చెక్ చేసి రావచ్చు. బిల్లింగ్ చేసినట్లయితే మాత్రం వచ్చేటప్పుడు కంపల్సరీ మనం పే చేసేసి ఆ ఐటమ్స్ తీసుకొని రావాల్సి ఉంటుంది. వెళ్ళేటప్పుడు అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా అన్నీ కూడా ప్రైసెస్ నేను దగ్గర నుంచి చూపిస్తానండి. ఇప్పుడు గ్రీన్ కలర్లో ఫ్లవర్ వైజ్ చూపించాను కదా, అది 2000. అండ్ ఎవరైతే డిఐవైలు అవి ఇంట్రెస్ట్ ఉంటుందో ఎవరికైతే, వాళ్ళకైతే ఇది హెవెన్ అండి. మంచిగా కొద్దిగా వేరెంటేర్ ఉన్నవి తక్కువ కాస్ట్లో తీసుకొని వాటిని మళ్ళీ రీక్రియేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి వచ్చేసి వాటరింగ్ క్యాన్స్. యాక్చువల్గా చాలా బాగున్నాయి, వీటిలో ఏం పాడవడానికి కూడా లేదు. మంచి టిన్ మెటీరియల్ అనమాట, ఇట్లా హోల్డ్ చేయడానికి కూడా వచ్చింది. మేబీ ఇది సమ్మర్ ఐటమ్ కాబట్టి ఇవన్నీ కూడా సేల్లో పెట్టారేమో, ఐ డోంట్ నో. బట్ ఇట్స్ వెరీ నైస్, చాలా బాగుంది. అండ్ ఫ్లవర్ పాట్స్ కూడా ఉన్నాయండి. ఫ్లవర్ పాట్స్ అయితే మీరు యాజ్ ఈ సెక్షన్ నుంచే తీసుకోండి. ఎందుకంటే ఎలాగో లైట్ వేరెంటేర్ ఉన్నా కానీ మనకు అవి కనబడవు కాబట్టి ఇక్కడ తక్కువ కూడా వస్తాయి చక్కగా. అట్లీస్ట్ 40% డిస్కౌంట్ అయితే డెఫినెట్గా ఉంటుందండి. అండ్ ఈ క్లాక్స్ ఉన్నాయి కదా, ఇందులో బ్లూది కొద్దిగా కాస్ట్లీ, వైట్ది కొంచెం తక్కువ ఉందన్నమాట. కానీ వీటి అలారం ఎంత భయంకరంగా ఉంటుందంటే చూడడానికి మాత్రం క్యూట్గా ఉంటాయి. అండ్ ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. ఎవరికైతే ఇట్లా హోమ్ డెకోర్ ఇష్టమో వాళ్ళు ఇలా దొరికినప్పుడల్లా తీసుకోవాలి. ఐకియాలో షాపింగ్ ఎలా అంటే మీకు ఒకేసారిలో అయిపోదు. స్లోగా మీరు ఒక హౌస్ని హోమ్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఆర్టిఫిషియల్ గార్లాండ్, 59 రూపీస్ ఈచ్. సో, ఎప్పుడైనా మీరు ఫెస్టివల్ డెకరేషన్ అది చేయాలి అనుకుంటే అన్నిసార్లు ఫ్రెష్ ఫ్లవర్స్తో పాసిబుల్ అవ్వదు కాబట్టి ఇవి కూడా యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇది ఒక ఫోటో ఫ్రేమ్. ఇట్లాంటివన్నీ కూడా స్లోగా కొనాలి. నా దగ్గర కూడా ఐకియా ఐటమ్స్ చాలా ఉన్నాయి, ఓవర్ ద ఇయర్స్ కొన్నామన్నమాట. క్యాండిల్స్ కూడా మనం అసలు డౌట్ లేకుండా ఈ సెక్షన్ నుంచి తీసేసుకోవచ్చు. ఇవి బాక్సెస్ అండి. ఇవి వచ్చేసి క్యాండిల్స్ ఇలాంటివి చిన్నవి బాగుంటాయి. ఐకియా క్యాండిల్స్ 3.5 hours, 3.5 hours ఆ టీ లైట్ వెలుగుతుంది. వేరే చోట తీసుకుంటే డెఫినెట్గా వెలగదు. అండ్ ఇంకొకటి, ఈ క్యాండిల్స్ ఉన్నాయి కదా, ఇవి గ్రాస్ స్మెల్ వచ్చేవన్నమాట. లాస్ట్ టైం నేను ఇవి కొన్నాను. ఇవి ఇప్పుడు 99కి సేల్లో ఉన్నాయి. నేను ఇవి కొనుక్కొని వస్తే మా ఇంట్లో అందరు నవ్వారు. అసలు గడ్డి స్మెల్ వచ్చే క్యాండిల్ ఎవరైనా కొంటారా, ఏ ఫ్లవర్సో ఏదో కొంటారు కానీ అనేసి. సో,
సో అందుకే అనుకుంటా ఎవరు కొనక అలా అయిపోయాయి, 99కే దొరుకుతున్నాయి ఇవి. నేనేమో గడ్డి అంటే ఫ్రెష్ స్మెల్ కదా అన్నట్లు తీసుకున్నా అప్పుడు. అండ్ ఇవి కూడా బాగుంటాయండి, హ్యాంగర్స్ కూడా చాలా బాగుంటాయి, 499కే ఉన్నాయి. అండ్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ నుంచి తీసేసుకోవచ్చు చక్కగా. ఇది 149కి స్టోరేజ్ అనమాట, ఆర్గనైజర్ చక్కగా. ఇవి మనం మన షెల్ఫ్లో పెట్టుకొని ఏమైనా ఐటమ్స్ పెట్టుకోవడానికి అట్లా. లైట్స్ కూడా ఇక్కడ తక్కువకే ఉంటాయి. అయితే మీరు లైట్స్ తీసుకునేటప్పుడు డెఫినెట్గా ఒకసారి ఆన్ చేసి చూసుకొని తీసుకోండి. అక్కడ స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళని హెల్ప్ కోసం పిలిస్తే వాళ్ళు చూపిస్తారు, డెఫినెట్గా చూసుకోండి. ఫర్నిచర్ తీసుకుంటున్నట్లయితే మాత్రం తప్పకుండా ఒకసారి చూసుకోండి అన్నీ కూడా, ఎక్కడైనా గీతలు పడ్డాయా, ఏమైనా ఇరిగాయా అవన్నీ కూడా. ఐ థింక్ దిస్ ఈజ్ సోప్ డిష్ 299. కొన్ని అయితే నాకు ఓవర్ ప్రైస్డ్ అనిపిస్తాయి. ఇది వచ్చేసి పైన మూత లేదు, ఇది కూడా నాకు కొద్దిగా ఓవర్ ప్రైస్డ్గా అనిపించింది 200 అంటే. బట్ ఇంకా కొన్ని బాగుంటాయి, కొన్ని అలా అనిపిస్తాయి అంతే. ఇంకా అన్నీ మనం చూసుకొని మనకి కావాల్సింది తీసుకోవాలి. ఇది వచ్చేసి క్లీన్ చేసుకోవడానికి 59 రూపీస్. ఇది బాగానే ఉంది, ఇట్లాంటి ఐటమ్స్ తీసుకోవచ్చు. డస్ట్బిన్స్ కూడా మీరు తీసుకున్నట్లయితే మెకానిజం ఎలా ఉంది అనేసి చూసి తీసుకోండి. ఈ టిన్వి క్యాన్స్ అయితే అసలు చాలా వచ్చాయన్నమాట ఈ మధ్య. ఇప్పుడు ఫ్యాషన్లో కూడా ఉన్నాయి టీలు కాఫీలు అవి వేసుకోవడానికి. సో చాలా వచ్చాయి, ఇవి కూడా తీసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. స్నాక్స్ లాంటివి వేసుకోవడానికి బాగుంటుంది. వాటిల్లోనే ఇది డిఫరెంట్ది 349. ఇదైతే చాలా క్యూట్గా ఉంది. అందులో ఏవైనా మనం బిస్కెట్స్ లాంటి మురుకులు లాంటివి ఇట్లా అందంగా పెట్టుకోవాలి అంటే పెట్టుకోవచ్చు అనమాట. సో గోల్డ్ కలర్లో ఉన్నాయి చూసారా, పక్కనే స్టాండ్ టిష్యూస్ వేసుకోవడానికి, అవి కూడా చాలా బాగున్నాయి. సో మెజారిటీ ఆఫ్ ద ఐటమ్స్ ఈసారి బాగున్నాయి అనిపించింది నాకు యాజ్ ఈజ్లో. అంటే మరీ ఇంకా రిటర్న్ చేసిన ప్రోడక్ట్స్, ఓల్డ్ మోడల్ ప్రోడక్ట్స్ కాకుండా మంచిగా కొత్తవే లేటెస్ట్ అరైవల్సే ఇక్కడికి వచ్చేసాయి. అంటే మేబీ లేటెస్ట్ అరైవల్స్ లాస్ట్ మంత్ అంతా డిస్ప్లేలో పెట్టారు కదా, అవి డిస్ప్లే ఐటమ్స్ అన్నీ ఇందులోకి మూవ్ చేసినట్లున్నారు, బాగున్నాయి. ఇవి చూడండి, యాక్చువల్గా ఫ్రిడ్జ్ బాక్సెస్ మనం చాలాసార్లు చూసాం కదా, ఒక మూత మిస్ అయింది, అందుకే అది సేల్లోకి వచ్చింది. సో ఇక్కడికి వచ్చింది అంటే ఏదో ఒక ఇష్యూ ఉండే ఉంటుంది, ఆ ఇష్యూ ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇవి కూడా బాగుంటాయండి, మూతలు సెపరేట్గా ఉంటాయి. అయితే ఇక్కడ మూతలు లేవు, ఇక్కడ నుంచి బాక్సెస్ తీసుకొని మూతలు స్టోర్లో తీసుకోవచ్చు. అలా కూడా మీరు కొద్దిగా మనీ సేవ్ చేయొచ్చు. ఇవి గ్లాసెస్ చాలా బరువుగా ఉన్నాయి. గాజు గ్లాసులు ఎప్పుడైనా కానీ బరువు లేని తీసుకోండి, అప్పుడు అవి అంత తొందరగా పగలవు. గాజు ఎంత బరువు ఉంటే అంతగా పగిలే అవకాశం ఉంటుంది అన్నమాట. సో మరీ బరువు తీసుకోకండి. అండ్ ఈ కలర్ కూడా భలే ప్రిటీగా ఉంది కదా, గ్రే కలర్. దీంట్లో చాలా పీసెస్ అవైలబుల్ ఉన్నాయి చూసారా, అంటే మీరు వాటిని ఒక సెట్ లాగా చేసేసుకోవచ్చు అనమాట. అండ్ డబ్బాలు, అండ్ దీంట్లో ఈ సీరియల్ తినడానికి గిన్నె ఉంది, ఫుల్ ప్లేట్ ఉంది, హాఫ్ ప్లేట్ ఉంది, పాస్తా ప్లేట్ ఉంది, చిన్న చిన్న బౌల్స్ ఉన్నాయి, కప్స్ ఉన్నాయి. కాబట్టి దీన్ని మీరు చక్కగా తీసేసుకోవచ్చు. అండ్ ఈ షేప్ ప్లేట్స్ కూడా బాగుంటాయి, స్నాక్స్ అవి పెట్టి ఇవ్వడానికి, ఏవైనా అంటే లైక్ పకోడీలు కానీ అలాంటివి ఇట్లా సర్వ్ చేయడానికి, డైనింగ్ టేబుల్ మీద టిక్కీస్ లాంటివి సర్వ్ చేయడానికి బాగుంటుంది. సో ఈ కలర్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో అన్ని రకాల ప్లేట్స్ వచ్చేసాయి కాబట్టి ఈ సెక్షన్ నుంచి తీసేసుకోవచ్చు. సో చిన్న ఐటమ్ 299, 399 ఉంటే పెద్దది 479 అలా ఉండొచ్చు. మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. అది అడ్వాంటేజ్ అయ్యి ఉండొచ్చు, డిసడ్వాంటేజ్ అయ్యి ఉండొచ్చు సింగిల్గా బై చేయడం అనేది. ఇంకొచ్చేసి లాస్ట్ మంత్ చూసాం మనం, ఇది న్యూ అరైవల్ సమ్మర్కి ఇలాంటి బౌల్స్ రకరకాల కలర్స్లో వచ్చాయి, ప్లేట్స్ కూడా అట్లా వచ్చాయి అనేసి. అవి యాజ్ ఈ సెక్షన్లోకి ఇంత ఫాస్ట్గా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ వచ్చేసాయి అనమాట. ఇది 999కి 4 ప్లేట్స్. సో సమ్మర్కి చాలా బాగుంటాయండి, ఏవైనా మనం గెస్ట్లు వచ్చినప్పుడు స్నాక్స్ లాంటివి పెట్టి ఇవ్వడానికి. నాకైతే యాక్చువల్గా చిన్న చిన్న డబ్బాలు, చిన్న అవి ఇవి అలాంటివి కొనడం అంటే మహా ఇష్టం. సో ఇది చూడండి, ఇది వచ్చేసి ఒక కప్పు 319. ఇది చూడండి, ఇది యాక్చువల్గా డ్రింక్ది, కానీ ఐస్ క్రీమ్ కప్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు, బాగుంది, 199 అనమాట. సో ఇది కూడా ఒక అలా ఆలోచించి తీసుకోవాలి మనం అంతే. ఐస్ క్రీమ్స్కి ఇప్పుడు వాళ్ళు పెట్టింది దేనికైనా కానీ మనం డిఫరెంట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. నాకైతే ఒక్కోసారి వాళ్ళు బియర్ గ్లాసెస్ పెడతారు కదా పెద్ద పెద్దవి, అవి చూస్తే యాక్చువల్గా మనం మజ్జిగ తాగడానికి అట్లాంటి వాటికి కూడా ఇవి వాడుకోవచ్చు కదా అనిపిస్తుంది, పెద్దగా ఉంటాయి, హెల్దీ డ్రింక్స్కి బెస్ట్ కదా అనేసి. అండ్ ఇవి కూడా బాగానే ఉంటాయి, స్టెయిన్లెస్ స్టీల్వి, కానీ లైట్ వెయిట్వి అస్సలు తీసుకోకండి, బాగా మందంగా ఉన్నాయి మాత్రమే తీసుకోండి. అండ్ ఇంకా స్టోరేజ్ బాక్సెస్ అయితే ఇక్కడి నుంచి తీసుకోవచ్చు, బాగానే ఉంటాయి. అండ్ ఎలా పెట్టుకోవాలంటే ఐకియాకి నెలకు ఒక్కసారి వెళ్ళాలి, 2-3 ఐటమ్స్ మంచి తక్కువలో కొనుక్కొని రావాలి.
ఇది వచ్చేసి షూస్ పెట్టుకోవడానికండి. ఇది యాక్చువల్గా వార్డ్రోబ్స్ ఉంటాయి కదా వాటిల్లోది. సో అది సమూహం ఇది ఒక్కటే పీస్ అట్లా సెపరేట్గా ఉన్నట్లుంది. అది 99కే ఉంది. దాన్ని మనం క్రియేటివ్గా వేరే దానికి యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక టేబుల్ మ్యాట్ కూడా ఒక్కటే ఉంది. అండ్ ఏదైనా మనం ఫ్లవర్ వేజ్ లాంటిది పెట్టినప్పుడు కూడా అది దాని కింద పెట్టుకోవచ్చు. ఇట్లా డిఫరెంట్గా వాడుకోవచ్చు, మన ఇష్టం. ఇది ట్రేని మనం సర్వ్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు, లేదా మనం దీంట్లో ఏమైనా డెకరేటివ్ పీసెస్ పెట్టి ఒక కార్నర్లో పెట్టుకోవచ్చు. మన క్రియేటివిటీ ఏదైనా కానీ. మన ఇల్లు ఎలా పెట్టుకుంటాము అనేది అందరిలా పెట్టాల్సిన అవసరం లేదు, సంథింగ్ డిఫరెంట్గా పెట్టచ్చు. ఇది వచ్చేసి జనరల్గా డస్ట్బిన్ ట్రాక్ అనమాట. సో ఎవరైనా ఇల్లు కడుతుంటే ఒక పని చేయండి, ఐకియాని ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తూ ఉండండి. మీకు కన్స్ట్రక్షన్కి సంబంధించి అంటే వుడ్ వర్క్కి సంబంధించి కూడా కొన్ని ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ. అవి ఇక్కడి నుంచి మీరు తీసుకొని వెళ్ళొచ్చు. సపోజ్ ఇవి ఉన్నాయనుకోండి, ఇవి షెల్ఫ్స్ డోర్స్, షెల్ఫ్ లోపల ఇట్లా అడ్డంగా ఉంటాయి కదా అవి, డైనింగ్ టేబుల్ పైన వేసుకోవడానికి ఓన్లీ టేబుల్ టాప్, అలాంటివన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. సో మీరు కనుక వుడ్ వర్క్ చేసుకుంటున్నట్లయితే ఈ తలుపులు ఇట్లాంటివి కూడా ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళొచ్చు. అండ్ ఇది వచ్చేసి స్క్రీన్ అని ఉంది, స్టాండింగ్ స్క్రీన్. నాకు అసలు అర్థం కాలేదు. మీలో ఎవరికైనా అర్థమై ఉంటే తప్పకుండా కామెంట్స్లో పెట్టండి, వేరే వాళ్ళకు కూడా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. ఐ డెంట్ అండర్స్టాండ్ స్టాండింగ్ స్క్రీన్ అంటే ఏంటి అనేసి, మేబీ వీడియోస్ తీసుకోవడానికా ఏంటి అనేసి. ఈ పరుపు కొంచెం డిఫరెంట్గా ఉంది, ఇట్లా ఫోల్డ్ చేసుకునేలాగా ఉందన్నమాట. గెస్ట్ రూమ్కి మీరు మ్యాట్రెస్ తీసుకోవాలి అట్లా అనుకుంటే ఇక్కడి నుంచి తీసుకోండి, మీకు తక్కువకి వస్తాయి. ఇది చూడండి 5000. దానికి కవర్ కూడా వచ్చింది, సైజు కూడా బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది. కవర్ ఒక్కసారి వాష్ చేసుకుంటే సరిపోద్ది. అండ్ కార్పెట్ తీసుకోవాలనుకున్నా కానీ ఒక్కసారి ఇక్కడ చూడండి, ఇక్కడ నచ్చకపోతేనే మన స్టోర్లో చూడండి. స్టోర్లో కూడా ఇప్పుడు ఫ్యాబ్రిక్స్ మీద ఎక్స్క్లూజివ్గా ఒక సేల్ నడుస్తుంది. సో తప్పకుండా మీరు ఆ వీడియో కూడా చూడండి, ఎందుకంటే ఫ్యాబ్రిక్స్ ఏవి తీసుకున్నా కానీ మీకు తక్కువకి వస్తున్నాయి అన్నమాట. ఇది వచ్చేసి టవల్. నేను యాక్చువల్గా కుషన్ కవర్ అనుకున్నాను, బట్ ఇది వచ్చేసి నాప్కిన్ టైప్లో ఉందన్నమాట. కుషన్ కవర్స్ కూడా ఇక్కడ బాగుంటాయి. ఎవరికైతే స్టిచ్చింగ్ ఇంట్రెస్ట్ వాళ్ళకి సూపర్ ఉంటుంది అసలు. అండ్ ఇది నేను తీసుకుందాం అనుకొని టెంప్ట్ అయ్యి చాలాసేపు ఆలోచించాను. ఇది మెమరీ ఫోమ్ పిల్లో అనమాట. 50% ఆఫ్లో ఉంది, 899కే వస్తుంది. కానీ మా ఇంట్లో ఆల్రెడీ ఒకటి ఉంది, రెండోది తీసుకుందామా వద్దా అని ఆలోచించి అక్కడ పెట్టేసి వచ్చా అనమాట. ఎందుకంటే ఇంకా నాకు ఐకియాలో షాపింగ్ అంటే నేను చాలా క్రేజీగా ఫీల్ అవుతా. అంటే ఐ గెట్ కన్విన్స్డ్ అనమాట, ఓకే బాగానే ఉంటుంది ఐకియా కాబట్టి క్వాలిటీ అని. అందుకని ఇంక అంత టెంప్ట్ అవ్వకుండా కొంచెం మనసు హార్డ్ చేసుకొని వదిలేసి వచ్చాను. ఇంకా ఇదైతే ఈ బిన్స్లో ఎన్ని దొరుకుతాయంటే అక్షయ పాత్ర లాగా తీస్తున్న కొద్దీ వస్తూనే ఉంటాయి. మీకు అసలు ఏవి కావాలన్నా ఇక్కడ దొరుకుతాయి. ఇది వచ్చేసి బాత్రోబ్, అండ్ ఇది వచ్చేసి కుషన్ కవర్, అండ్ మీకు కర్టన్స్ దొరుకుతాయి, అండ్ టేబుల్ రన్నర్స్ ఉంటాయి కదా అవి దొరుకుతాయి, అండ్ సోఫా కవర్ దొరుకుతుంది, బెడ్షీట్స్ దొరుకుతాయి, పిల్లోస్ దొరుకుతాయి. ఇది వచ్చేసి ఫుల్ కర్టన్. సో ఇట్లా క్రేజీ మీకు బోల్డ్ దొరుకుతాయి. అండ్ ఈసారి దిండ్లు కూడా చాలా ఉన్నాయి. యాక్చువల్గా ఐకియాలో దిండ్లు చాలా కాస్ట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, లాస్ట్ టైం నేను చల్లగా ఉండే బ్లాంకెట్స్ అనేసి వీడియో చేశాను. ఈ పిల్లో చాలా కాస్ట్లీ, 3000 వరకే ఉంటుంది. మెమరీ ఫోము పైన ఉన్న కవర్ వచ్చేసి చల్లగా ఉండేదన్నమాట. ఆ బ్లూ కలర్ ఉంది కదా అది మన ఏసీలో చల్లదనాన్ని ట్రాప్ చేసుకుంటుంది. సో గుడ్, చాలా చాలా బాగుంది. 1600 ఆఫ్టర్ డిస్కౌంట్. సో మనం ఒక్కసారి దాన్ని క్లీన్ చేసుకుంటే సరిపోద్ది. చాలా మంచి డిస్కౌంట్ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో అలా ఎక్కువ కాస్ట్ ఉన్న ఐటమ్స్ మనం నార్మల్గా అంత 3000 పిల్లోకి పెట్టి తీసుకోం కదా, అట్లాంటివి ఎప్పుడన్నా ఇట్లా సేల్లో వచ్చినప్పుడు తీసుకోవచ్చు అనమాట. సో ఈ బెడ్ కూడా బాగానే అనిపించింది నాకు. వీటి మ్యాట్రెస్లు కూడా దొరుకుతాయి. మీకు ఒకవేళ మెజర్మెంట్స్ విషయంలో డౌట్ వచ్చి ఈ బెడ్కి ఎలాంటి మ్యాట్రెస్ తీసుకోవాలి ఇట్లాంటి ఏమైనా డౌట్స్ వస్తే అక్కడ స్టాఫ్ ఉంటారు, వాళ్ళని అడగచ్చు. ఈ డైనింగ్ టేబుల్ వచ్చేసి 26,000. ఐకియాలో ఎప్పుడు డైనింగ్ టేబుల్ తీసుకున్నా కానీ చైర్ సెపరేట్గా అమ్ముతారు, అది గుర్తుపెట్టుకోండి మీరు. అదంతా సెట్ అని అనుకోకండి బయటలాగా. సో చైర్స్ మళ్ళీ మనం సెపరేట్గా తీసుకోవాలి. ఈ చైర్స్ వద్దు అనుకుంటే వేరే చైర్స్ కూడా తీసుకోవచ్చు, లేదా చైర్ స్కిప్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడి నుంచే తీసుకోవడం బెటర్ కదా. అండ్ స్టడీ టేబుల్స్ కూడా ఉన్నాయండి కొన్ని. మా ఇంట్లో సేమ్ ఇదే వైట్ కలర్లో ఉంది. బట్ నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, ఇలా చూస్తూ ఉంటే మా ఇంట్లో ఇది ఉంది అనిపించినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఐకియా రేట్స్ చాలా పెరిగిపోయాయండి. నేను
5,000కి కొన్న టేబుల్ ఇప్పుడు 10,000 ఉంది. నేను 4,000కి కొన్న షెల్ఫ్ ఇప్పుడు 8,000 ఉంది. సో తెలియకుండానే రేట్స్ డబుల్ అయిపోయాయి ఈవెన్చువల్లీ. అదే అనిపించింది నాకు. అంటే ఏదైనా మనం కొనాలి అనుకుంటే వీళ్ళంత ఫాస్ట్ కొనుక్కోవడం బెటర్ ఏమో అనిపించింది అనమాట. నిన్న ఎస్పెషల్లీ అవి చూసుకుంటూ ఓకే ఇది ఉంది అనుకున్నప్పుడల్లా నేను ఇంత కొన్నాను ఇప్పుడు ఎంత ఉంది, ఇట్లా నాకు చాలా డిఫరెన్స్ అనిపించింది తెలుసా. లాట్ ఆఫ్ మనీ ఐ సేవ్డ్ అనిపించింది అనమాట. కొన్ని షెల్ఫ్స్ నేను ఆల్రెడీ కొనేసాను కాబట్టి. అండ్ బెడ్ సైడ్ టేబుల్స్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో క్రేజీ నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఉన్నాయండి, మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు. అండ్ స్టోర్ వీడియో వచ్చేసి 2 డేస్లో వస్తుంది. ఓకేనా మరి. అండ్ నా పర్సనల్ ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లింక్ టాప్ కామెంట్లో ఇస్తాను. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్. తప్పకుండా లైక్ ఇచ్చేసి ఒక కామెంట్ కూడా చేయండి. ఓకేనా. సీ యూ లేటర్. బాయ్.